పాలేరు గ్రామం పక్కన ఉన్న పెద్ద అడవి గురించి ప్రజల్లో చాలా భయం ఉండేది. ఆ అడవిలో రాత్రి వేళల్లో ఎవరైనా వెళ్తే తిరిగి రావడం చాలా కష్టం అని గ్రామస్తులు చెప్పేవారు. ఆ అడవిలో ఒక పాత కట్టడముంది. ఆ కట్టడానికి చుట్టూ ఉన్న చెట్లు, వాటి నీడలు చూసి ఆ ప్రాంతానికి ఎవరూ చేరడానికి సాహసం చేయరు. ఒకరోజు రాము అనే యువకుడు ఆ అడవిలోకి వెళ్ళాడు. అతనికి ఆ భయాలు ఏమీ నమ్మకం లేకపోవడం వలన హైదరాబాదు వెళ్లే మార్గం కింద కట్టడాన్ని చూస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అడవి మధ్యలోకి వెళ్ళినప్పుడు వింతగా అతనికి వెన్నులో చలి పుట్టింది. ఆ కట్టడం దగ్గరికి చేరినప్పుడు అతనికి ఒక్కసారిగా ఒక స్త్రీ మూర్తి కంటపడి, "వెళ్ళిపో. ఇక్కడ నీకు ఏమీ కాదు" అని భయంకరమైన శబ్దంతో చెప్పింది. ఆ మాటలు విని రాము భయంతో పరుగులు పెట్టాడు. అయినా అతనికి కాళ్లు కదల్లేదు. ఆ స్త్రీ మూర్తి అతన్ని చుట్టుముట్టి అతనిని ఆ కట్టడంలోకి లాక్కెళ్ళింది. అక్కడ అతను చూసిన దృశ్యం రాముని గుండెను తట్టుకోలేకుండా చేసింది. ఆ కట్టడంలో ఉండే ప్రతి కోణం నిండా జడలతో, ఎముకలతో నిండిపోయి ఉంది. చివరికి రాము నిశ్శబ్దంగా పడిపోయాడు. ఆ రోజు తర్వాత ఆ అడవిలో రాము పేరుకి సంధానంగా గజ్జల శబ్దం వినిపించేది. ఇంకా ఆ అడవిలో వెళ్లినవారు రాము వింతగా కనిపిస్తూ ఆ కట్టడంలో దాపరికంగా ఉన్నాడని అంటారు. ఆ రోజు నుంచి ఆ పాత కట్టడం దగ్గరికి ఎవరూ వెళ్లడానికి ధైర్యం చేయలేదు.